దెబ్బ తగిలితే తట్టుకోడు. క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు. నువ్వు క్షత్రియుడవా, బ్రాహ్మణుడివి మాత్రం కాదు, నువ్వు అబద్ధం చెప్పావు, నిజం చెప్పు, నువ్వెవరని అడిగాడు. అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు. వెంటనే పరశురాముడు అన్నాడు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి అస్త్రాల్ని పొందావు కనుక ఆపత్కాలమునందు నీకు ఈ అస్త్రములు స్ఫురించకుండుగాక అన్నాడు. అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం కానీ భార్గవాస్త్రం కానీ జ్ఞాపకానికి రాలేదు. పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు, భార్గవాస్త్రం ఉపదేశం పొందాడు, ప్రయోగ ఉపసంహారాలు తెలుసు. కానీ తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగాడు, పరశురాముడి దగ్గర అస్త్రాలు నేర్చుకున్నావా, ఏమైంది నీ ప్రయత్నం అని అడిగాడు. నేను వెళ్ళిన ప్రయత్నం పూర్తయింది, పరశురాముడి దగ్గర అస్త్రాలని ఉపదేశం పొందాను అన్నాడు. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగి అధర్మాత్ములు మడిసిపోవడానికి కారణం పరశురాముడు కూడా అయ్యాడు. పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేసి ఉండకపోతే, దుర్యోధనుడికి ఆ మాట చెప్పకపోతే మహాభారతం ఎటు తిరిగేది అన్న విషయం కొంచెం ఆలోచించవలసినటువంటి విశేషం. కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు, తమ్ముడు ఎలాగో పనికి మాలినవాడు, వెళ్ళి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని, తనే వెళ్ళాడు. వెళ్ళి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబిక అంబాలికల్ని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్లి పెళ్లి కూతుళ్ళగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముడిని. అంటే విచిత్ర వీర్యుడి వంక చూసి అందులో అంబంది, ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి ఇచ్చాను, కాబట్టి మేము ఒండులను వివాహం చేసుకుందాం అనుకున్నాం. అంటే ఆయన అన్నాడు, ఇది ధర్మాతిక్రమణం, మనసు ఒక చోట మనువు ఒక చోట కుదరదు. ఆడదాని మనస్సు వివాహపూర్వం అలా ఇంకొక పురుషుడు ఎందు ప్రవేశించకూడదు. నువ్వు సాల్వ ప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు, ఆయన నిన్ను వివాహం చేసుకుంటా